హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపు అయితే రూ. 2016, రూ. 4016 ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీకి ముహూర్తం అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు రూ. 4,000, రూ. 6,000లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్థిక శాఖ నుంచి ఆదేశాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి కావాల్సినటువంటి నిధి విధానాలను ఏర్పాటు చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయాలన్న దానిపై అనేక రకమైన కొత్త కొత్త అప్డేట్స్ని రిలీజ్ చేసిన ప్రభుత్వం మరి తెలంగాణలో ఎప్పటి నుంచి ఈ పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్న వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోవడమే కాకుండా, ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి కూడా రూ. 2,500 ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్న వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ మే నెలకు సంబంధించినటువంటి రూ. 2,000, రూ. 4,000 ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనుందన్న వివరాలు కూడా ఈ వీడియోలో మనమైతే స్పష్టంగానైతే సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక మనం పూర్తి వివరాల కోసం చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడడమే కాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమందికి వీడియో అనేది వెళ్తుంది. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొత్త వివరాలను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ విషయం భాగంగా అనేక రకమైన కొత్త వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్లు రాబోతున్నటువంటి ఆగస్టు నెల చివరాఖరులో, సెప్టెంబర్ నెల మొదటి వారంలోనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులనైతే దాదాపు మరో 2-3 నెలల సమయం అనేది పట్టొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు ఈ పంపిణీ చేస్తున్నటువంటి మే నెల, ఈ నెల పెన్షన్ డబ్బుల్ని మన లబ్ధిదారుల ఖాతాల్లోకి రానున్నటువంటి మరో ఏదైతే వారం రోజుల నుంచి 5 రోజులలోనైతే పూర్తి స్థాయిలో DBT పద్ధతి ద్వారా అర్హత సాధించినటువంటి వారి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక జమ చేస్తున్నటువంటి పెన్షన్ డబ్బులు మీ ఖాతాల్లోకి రేపు నేరుగా జమ కావాలంటే మీరు తప్పకుండా KYC అప్డేట్స్, NPCI లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.